హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను క్యాబేజీ చాలా సింపుల్గా పిల్లలకి నచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. ముందుగా క్యాబేజీ కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఈ గిన్నెని నేను కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్ అంటే చిన్న కుక్కర్ కాదండి, ఇలా పెద్ద కుక్కర్లో రైస్తో పాటు ఆ గిన్నె కూడా పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఇంకా నేను వాటర్ ఏం పోయలేదు. ఇప్పుడు 3 విజిల్స్కి కుక్కర్ ఆపేసి క్యాబేజీ ఎలా ఉడికిందో చూద్దాము. ఇలా మీడియంగా ఉడికిందండి. వాటర్ పోస్తే మరీ మెత్తగా అయిపోతుంది, బాగుండదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము. అన్నీ కలిపినవి పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. నేను ఎండుమిర్చి కొంచెం టేస్ట్ కోసమే వేసాను, ఒక ఎండుమిరగాయ, ఇంకేమీ వేయలేదు. కరివేపాకు కానీ ఉల్లిపాయ కానీ, పిల్లలు కొంతమంది కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేరి పక్కన పెడతారు కదా, అలా వేరి పెట్టకుండా వాళ్ళ వాటికి ఇలా సింపుల్గా చేయండి, చాలా ఇష్టంగా తింటారు. తాలింపు వేగినాక క్యాబేజీ వేసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినంత కారం కూడా వేసుకుందాము. కారం తగ్గించి వేసుకోండి, పిల్లల కోసం కదా. తగ్గించి వేసుకొని ఇది ఒకసారి 10 నిమిషాల పాటు కలుపుకుందాము. ఒక 10 నిమిషాల పాటు ఉంచేస్తే ఆ చెమ్మంతా లాగేస్తుంది. కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు తినడానికి. ఒకసారి ట్రై చేసి చూడండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసుకుందామండి. కూర అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.